అందరికీ శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటల్లా నెత్తిరాతలు గీతలే కదా. చూడు హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికల్లో అమలయ్యేటట్టు ఉన్నాయట పాత రిజర్వేషన్లు. తెలంగాణలో అమలు కావా, కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తామన్న రిజర్వేషన్లు. వాడు దున్నపోదని సాటి మంత్రిని అంటున్నాడు మంత్రి పొన్నము. సోషల్ మీడియాలో మినిస్టర్కు కామెంట్లతోనే పెడుతుండ్రు సున్నం. తెలంగాణ రాష్ట్రంలో ఏం తెలవకుండా పోతున్నదట బీజేపీ లీడర్ల జాడ. కొత్త పెబ్బ వచ్చిన కాడ నుంచి వాడుతుందట కమలం పువ్వు కాడ. టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చిండ్రు ఎన్నికల సంఘమోళ్ళు. ఫిర్యాదులు చేయాలనుకుంటే చేయొచ్చట ఏమన్నా బాధలున్నోళ్ళు. ప్రభుత్వ భూమి కబ్జా పెట్టిండట కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎరుకుండి హైడ్రా ఆఫీసర్లు వాపస్ తీసుకోకుండా చూసుకుంటా ఉండుడేంది. ఈ తేప పంచాయతీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే అమలయ్యేటట్టున్నాయట. అగో మొన్ననే షెయి సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని జీవోను కూడా విడుదల చేసింది. కొత్త రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుంటే పాత రిజర్వేషన్లే అని ఎవరన్నారే అంటే చెప్తాపాండ్రి. పంచాయతీ ఎన్నికల గురించి దినానికి కొత్త ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా మలి సర్కార్ అమలు చేస్తామన్న కొత్త రిజర్వేషన్లలో కూడా తప్పులు బాగానే ఉన్నాయి. రిజర్వేషన్లు బరాబర్ ప్రకటించలేదు. చాలా జాగాల్లో బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్లు ఇచ్చిర్రు, ఎస్సీలు లేని దగ్గర ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిర్రని అవిడితోనే ఆశావాహులు మొత్తం ఆగమాగం అవుతుంటే ఇప్పుడు అసలు షెయి సర్కారు అమలు చేస్తామన్న 42% రిజర్వేషన్లు కూడా అమలు కావు. ఇంతకు ముందు ఉన్న పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు అయ్యేటట్టు ఉన్నాయని 2-3 దినాల సంది ఇంటర్నెట్లో ఒకటే ముచ్చట నడుస్తుందట. అటు తెలంగాణ హైకోర్టులో రిజర్వేషన్ల మీద కేసు వేసిండ్రు. ఇంకో దిక్కు దేశంలోనే పెద్దదైన పెద్ద కోర్టులో కూడా రిజర్వేషన్ల మీద కేసు నడుస్తుంది. ఇంకో దిక్కు ఇప్పటిదాకా అటు రాష్ట్రపతి ఇటు రాష్ట్ర గవర్నర్ సారు బీసీ బిల్లు మీద సంతకం పెట్టి బిల్లు పాసు చేయకుండా అట్లనే ఆపుతుండు. కాబట్టి మరి కోర్టులు పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు చేయాలని ఇట్లా తీర్పు ఇస్తాయా ఎట్లా అని కొత్తగా పదవులకు ఎక్కుదామనుకుంటున్న ఆశావాహులు అంతా కోటి ఆశలతోనే కండ్లు కాయలు కాసేటట్టు కోర్టులు చెప్పే తీర్పుల కోసం ఎదురు చూస్తుర్రట. చూడాలి మరి ఈ తేప పంచాయతీ ఎన్నికలు ఎట్లా అవుతాయో, కోర్టులు ఏం తీర్పులు చెప్తాయో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వాడు దున్నపోతు వానికి ఓ టైం ఇల్వ తెలియదు, బతుకు ఇల్వ తెలియదని సాటి మంత్రిని పట్టుకొని పొన్నం ప్రభాకర్ సారు మైకుల సాక్షిగా అంటే ఆ మాటలన్నీ కెమెరాల రికార్డింగ్ అయినాయట. తోటి మంత్రిని దున్నపోతు అనుడు ఏందే బాలన్న, నిజంగానే క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీలుండి పొన్నం ప్రభాకర్ సారు అట్లా అన్నాడా అంటే ఈనుండ్రి మీరే. ఇన్నరా వాడంటే దున్నపోతు వానికి ఏం తెలియదని ఇవ్వాలన్నాడు అనుకుంటున్నారు. అసలు అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారము జోరు మీద నడుస్తున్నది కదా. అందుకే సాటి మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ సార్ను కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెట్టిన మీటింగుల మైకులు బంద్ ఉన్నాయేమో అనుకొని మనసులున్న మాటను ఇట్లా కైకిలి కూళ్ళ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు చెవులే అన్నాడట. అసలు మీడియా కంటే సోషల్ మీడియా పవర్ఫుల్ అన్నట్టు ఉండే. ఆ వీడియో ఆడ రికార్డు అవ్వడు ఆలస్యమే లేదు, ఇంటర్నెట్లకు ఎక్కనే ఎక్కింది. ఇట్లా తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట్లు దాకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు, షెయి పార్టీ అంటేనే డిసిప్లిన్ కు మరో పేరు అని చెప్పుకునే షెయి పార్టీ లీడర్లు మాటల్లో ఎప్పుడే ఉంటది గానీ చేతల్లో చూపెట్టుడు ఉండదా వాళ్లకు. సాటి మంత్రిని అందున కులం తక్కువ మంత్రి కాబట్టి అడ్లూరు సార్ను అట్లా అన్నాడు. బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఎట్లున్నాడో ఆయన్నే చెప్పాలంటారు. ఇందిరమ్మ సర్కారులు ఉన్నోళ్ళు మీదికి చూడ ఒక్కరొక్కరు ఎదురు పడితే ఇగిలించుకొని అలుముకొని మాట్లాడుకునేదంతా యాక్టింగ్ ఏనా ఏమో. మంత్రి సార్ ఇట్లా అన్నదాన్ని బట్టి చూస్తే అట్లనే అనిపిస్తున్నదట. అయ్యా మినిస్టర్ సారు, మీతోటి మినిస్టర్ ను పట్టుకొని మీరు దున్నపోత అనబడితిరి, మిమ్మల్ని కూడా ఎవరన్నా అట్లనే అంటే మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో మీరే చెప్తే బాగుంటది అంటున్నారు. మరి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో పొన్నం సారు అట్లా ఎందుకు అనవలసి వచ్చిందో అరుచుకుంటారా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారు పెబ్బగా ఎక్కిన కాడ నుంచి ఎగురు పెడుతుంది అనుకున్న కమలం పువ్వు కాడల కాడికెళ్ళి వాడిపోయి ఏర్లు కూడా ఏం లేకుండా ఎండిపోయే కాడికి వచ్చిందట. పువ్వు రిక్కలు దామెరలు మొత్తం ఏం లేకుండా ఏడి కాడికి ఎండిపోతున్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా అంత చెప్తాపాలి. మొన్నటిదాకా తెలంగాణ బీజేపీకి పెబ్బ లేనప్పుడన్న ఎగురంతోని పువ్వు పార్టీ ఇంత ఎగురు పెట్టిందట. కానీ పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావు సారు ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి బీజేపీలో మొత్తం బీట్లు వారే పరిస్థితి తయారైందట. మొన్నటిదాకా దేశం కోసం ధర్మం కోసం దేవులాడే లీడర్లు మొత్తం ఇప్పుడు ఎవరది వాళ్ళే చూసుకుంటా ధర్మం తప్పి పైకం పక్కకేసుకునే పనులనే పడ్డారట. ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎవ్వల
ఎన్నికలకు కూడా పొంచన లేకుండా పొసుకకుండా పనిచేస్తుర్రట. ఒక మాటలో చెప్పాలంటే ఒక్క వరలో 2 కత్తులు ఇమిడాయి అన్నట్టే ఉన్నదట. పేరుకే అధ్యక్షుడు ఆఫీసులో కూర్చొని మీటింగులు పెడుతుండట తప్పితే బయటకు వచ్చి పబ్లిక్లో పార్టీ పతార వెంచే పని అయితే ఏం చేస్తలేడట. అంటే ఉత్త సంచికాడ కావాలన్నట్టు ఉత్తగా ఉన్నాడు తప్పితే రామచంద్రరావు సార్తోనే ఊదు గాలింది లేదు, పీరు లేచింది లేదు అన్నట్టు ఉన్నదట. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి సారు కమలం పువ్వు పార్టీ మీటింగ్ల బాగానే గరానికి వచ్చిండా ముచ్చడం ముంగటేసి. పలుకువాడి కోసం కాకుండా పార్టీ కోసం అందరూ పనిచేస్తే మళ్ళా పువ్వు రాష్ట్రంలో ఏర్ల కాడికెళ్ళి ఏనుకొని ఇగురు పెట్టి కాండం కాడికెళ్ళి బలపడి కాడ గట్టిగా అయ్యి మొగ్గల దాకా మళ్ళా కొత్త ఇగురు పెట్టి చిగురు పెట్టి పువ్వు పరిమళిస్తుంది. లేకుంటే ఇట్లనే ఎవలది వాళ్ళే దోసుకునే పని పెట్టుకుంటే బీజేపీ పతార పబ్లిక్లా దోడు అయ్యే కాడికి వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికల సంఘం ఆఫీసర్లు పబ్లిక్ నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ పెట్టిరట. పబ్లిక్ పంచాయతీ ఎన్నికల మీద ఏం ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ మీద కంప్లైంట్లు ఇవ్వచ్చట. ఇంతకు మరి నంబర్ ఎంతనే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చెప్తా పారి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం ఆఫీసర్లు విడుదల చేసిరు కదా. అయితే నామినేషన్ల దగ్గర నుంచి సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థుల దగ్గర నుంచి ఎలక్షన్ల ఫిర్యాదుల దాకా ఏమున్నా కూడా పబ్లిక్ సీదా ఎన్నికల సంఘములు పెట్టిన టోల్ ఫ్రీ నంబరు 9240021456కు ఫిర్యాదు చేయొచ్చట. ప్రజలారా, అసెంబ్లీ ఎన్నికల చేయి సర్కారు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలకు ఆశపడి కాయసిగా చేయి పార్టీ మీద ఓట్లు గుద్ది కాంగ్రెస్ సర్కారును ఏలుబడిలకు తెస్తే ఏమున్నది? గెలిచి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా మళ్ళీ సర్కారు ఎలుగబెట్టింది ఏమున్నది? పేరుకు ప్రజాపాలన, పాలకులం కాదు సేవకులం అని చెప్పుడు ఉన్నది తప్పితే ఇప్పటికీ ప్రజలకు చేసింది మాత్రం ఏం లేదు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నదాయే. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలనన్నా పల్లెల్లో పనిచేసే అభ్యర్థిని గెలిపించుకుంటే ఊర్లన్నా బాగుపడతాయి. కోటర్ సీసాకు ఆశపడి, నోటుకు ఆశపడి, బిర్యానీకో ఆశపడి ఓటును అమ్ముకుంటే ప్రజలే వాళ్ళకంటే వాళ్ళే ఏ ఏలుతోనైతే ఓట్లు చేసిర్రో మళ్ళా ఆ ఏలుతోనో ఒక్క కంటే కాదు 2 కాళ్ళలా ఉడుచుకున్నట్టు అవుతుంది. మళ్ళా ఎన్నికల్లో అడ్డమైన క్యాండిడేట్ను ఎన్నుకుంటే మటుకు మీ నోట్లే మీరే మన్ను పోసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇగురంతోని పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనుండ్రి. అట్లనే ఎటువంటి బాధలు ఉన్నా ఏమన్నా చెప్పాలన్నా కూడా ఇబ్బంది పడకుండా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఎన్నికల సంఘం ఆఫీసర్లకు ఫిర్యాదుగా అండ్రి. మొన్న చేయి సర్కారు అమలు చేస్తామన్న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కానుంచి సర్పంచులుగా నిలబడేటోళ్ళ దాకా అందరి మీద ఏం ఫిర్యాదులున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ కొడితే ఏమంటారో తెలుసుకోర్రి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. చేయి పార్టీ ఎమ్మెల్యే 11 ఎకరాల సర్కారు భూమిని చెరబట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకొని కబ్జా పెట్టిండట. ఖుద్దు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబ్జాలు చేస్తుంటే హైడ్రా ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుర్రు? గుడిగురాల పనులు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా, ఏం చేస్తుర్రా? మనమన్నా ఆడదాకా పోయి మందలించి వద్దాం పని. గాజుల రామారం కాడున్న సర్వే నెంబర్ 307లున్న 11 ఎకరాల భూమిని బరాబ్బర్ కబ్జా చేస్తా, ఫెన్సింగ్ కూడా చేసుకుంటా, మీకు దమ్ముంటే ఆపుకోనరని అన్నట్టే చేయి పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సార్ ఆగకుండా కల్లర్ రేకులతోని ఫెన్సింగ్ కూడా ఇస్తుండట. అధికారంలో ఉన్న చేయి పార్టీ ఎమ్మెల్యేనే ఇట్లా సర్కారు భూమిని చెరబట్టాలని చూస్తుంటే అడ్డుకోవాలని హైడ్రా ఆఫీసర్లు ఎందుకు అనుకుంటలేరు? అధికార పార్టీ ఎమ్మెల్యే అని ఇట్లా ఆగుతున్నారా ఎట్లా? అయ్యా సీఎం రేవంత్ సారు చేయి పార్టీ లీడర్లైనా, కారు పార్టీ లీడర్లైనా, కమలం పువ్వు పార్టీ లీడర్లైనా, గల్లీ లీడర్లైనా, ఢిల్లీ లీడర్లైనా ఎవరైనా సరే సర్కారు భూముల మీద కన్నేసి కబ్జాలు చేస్తే చాలు వాళ్ళ కళ్ళు వీగినంత పనిచేసి చెరువులు చెరబట్టిన వాళ్ళ చెమడలు తీసి కుంటలు కూడిపేసిన వాళ్ళ కూసాలు గదిలిస్తాము. హైడ్రా ఆఫీసర్లు ఎవలను ఇడిచిపెట్టరు, అందరినీ సర్కారు లాంఛనాలతోనే జైలుకు సాగదోల్తారని ఏలుబడిలకు వచ్చిన తొలతల బాతాల పోషెట్టిని మించి బాగానే బాత్కాలు కొడితిరి. మరి ఇప్పుడు హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ మాత్రం మీ చేయి పార్టీ లీడర్ల దిక్కు కూడా చూస్తలేడట. సార్కు అందే ముడుపులు సాటుగా అందుతున్నాయో ఏమో గానీ ఇట్లా 11 ఎకరాల భూమిని ఖుద్దు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కబ్జాలు చేసినా కూడా కండ్లకు కనిపించకుండా చూసి చూడనట్టే ఉంటున్నాడట. అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, చేయి పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సారు సర్కారు భూమిని చెరబట్టిండని వినబడుతుంది. అరికెపూడి గారి భూముల ఆక్రమణ లిస్టు ఆధారాలతోని మీ దాకా రాలేదా? లేకుంటే అందరూ అనుకుంటున్నట్టు గాంధీ సారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గాయన జోలికి మేమెందుకు పోతాం అనుకుంటుర్రా? పేదల ఇండ్లనేమో కోర్టు వారాంతపు సెలవుల్లో కూలగొట్టి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేస్తారు. మరి గాంధీ గారి ముచ్చట్ల వారాంతపు సెలవులు వర్తించకుండా ఉంటున్నాయా ఎట్లా? మీరు నీ ఎదుగల్లోలేమో అనుకుంటే చేయి పార్టీ వాళ్లకు తమరు కూడా చెక్క భజన చేస్తుర్రా ఎట్లా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇలాకాల ఉష్కెదాందా 12 ట్రాక్టర్లు 24 లారీలు అన్నట్టు సాగుతున్నదట. ఉష్కే అక్రమ రవాణా కావద్దని మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తుంటే మంత్రి మేడం ఇలాకాల ఇసుకదందా జోరుగా నడుచుడేందే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పారి.
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు కాడ ఇట్లా రోడ్డు మీదనే వందల కొద్ది ఉష్క లారీలు ఆపుతుంటే ఈ తొవ్వపొంట పోయేటోళ్లకు రోడ్డును సగం ఆక్రమించుకొని లారీలు ఉండేసరికి చాలా తిప్పలవుతున్నదట. అటు మంగపేట కాడ మస్తుగానే ఉష్క లారీలు పోతున్నాయట. సాడుగా ఉష్కను జారగొట్టేది జారగొడుతురట. అమ్మ అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క గారు, మరి మీ ఇలాకాల ఇట్లా ఉష్క దందా మీకు తెలవకుండా నడుస్తుందా? కొందరు అంటున్నట్టు సాడుగా మీకు ఆ బేరం చేసేటోళ్ళు కమిషన్లు నిజంగానే పంపుతుర్రా? ఒదికో రాష్ట్రంలో అంగన్వాడీలు ఆగమవుతున్నాయి. బాలింతలకు పెట్టే బువ్వకాన్ నుంచి పసిపిల్లలకు ఇచ్చే బాలామృతం దాకా ఏది బాగుంటలేదని పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటున్నారని అదో పరిశాన్ ఉంటే అడవి బిడ్డ మంత్రి అయితే మా ఆలతు మారుస్తుందని ఆదివాసీలు అనుకుంటే మా బతుకు బాగు చేసుడేమో గాని సౌలతులు కరువైనాయని కన్నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చే. ఆ బాధలకు తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు అడవి బిడ్డలకి లారీలతో ఇదో బాధ. రోడ్డు మీద పోదామంటే సంధియకుండా లారీలోనే సంపకపోతుర్రట. అడవి సంపద మొత్తం ఆగం చేస్తుర్రట. నిజంగా మీరు ఉష్కదందా చేయకుంటే, మీకు దానితో సంబంధం లేకుంటే వెంటనే ఉష్క లారీలను ఆపిపిచ్చి రోడ్లు ఖరాబు కాకుండా ఆ రూట్లో పోతున్న వాళ్ళకు తన్లాడ లేకుండా టక్కర్లు కాకుండా చూడుండ్రి. ఇంకో ముచ్చట ఏంటంటే రోడ్ల మీద బండ్లు పార్కు చేస్తే పోలీసులు దండగల మీద దండగలు రాస్తారు. మరి ములుగు జిల్లాలో ఇన్ని గానం లారీలు ఇట్లా సడగు మీద సాలుపూత పార్కు చేస్తే ఎందుకు దండగలేస్తలేరు? వాళ్లకు కూడా ఏమన్నా సాటుగా అందుతున్నాయా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్కు వచ్చినంత కష్టం ఈ దునియాల ఏ భగోనికి ఏ పాలకునికి కూడా రావద్దు పోన్రి. అగో కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపి ఏ సిద్ధ లేకుండా ఉంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు అంత కష్టం ఏమొచ్చిందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. పార్టీ ఫిరాయింపుల కేసు దినానికి ఇంత ముంగడికి పోతున్నది కదా. మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు దేశంలో పెద్ద కోర్టు అయినా సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి కేసును గట్టిగానే పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కూడా ఆ పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుకుంటా విచారణ కూడా చేస్తుండు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఏమో రాజీనామా చేయబోతున్నాడు. ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు పోతున్నాడని చెప్పి ఇంటర్నెట్లో ఒక ముచ్చట ఇరగమరగ తిరుగుతున్నదట. ఇదే ముచ్చట నాగేందర్ సార్ను అడిగితే నేను రాజీనామా చేస్తున్నది లేదు, ఏది లేదు, కొందరు కావాలని నా మీద పుకార్లు పుట్టిస్తున్నారని అనుకొచ్చిండట. అయ్యా ఎమ్మెల్యే దానం సారు, ఓ దిక్కు పార్టీ ఫిరాయింపు కేసులో మేము పార్టీలనే మారలేదు, ఇంకా కారు పార్టీలనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో షరీకు కాలేదని కావాలని ఇప్పుడు తప్పుడు ముచ్చట్లు చెప్పి తప్పించుకోవాలని మీరు మంచిగానే చూస్తుండ్రట. కానీ ఇంకో దిక్కు మిమ్మల్ని బీఆర్ఎస్ బలగంలో కలుపుకునేది లేదు, మీరు రాజీనామా చేసేదాకా ఊకునేదే లేదు, సస్పెండ్ చేసేదాకా సాలించుకునేదే లేదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు మీ మీద బాగానే గుస్సా అవుతుర్రు. మరి మీరు బీఆర్ఎస్లో ఉన్నాక వాళ్ళు మిమ్మల్ని అట్లెందుకు అంటారు? మీరు కూడా గులాబీ షెల్లా మెడల చేసుకోకుండా కాంగ్రెస్ కండువాను ఎందుకు మోస్తున్నట్టు అంటుర్రు. ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదంటే మధ్యలకు రెండు దిక్కుల మూతనే అన్నట్టు ఉన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేలమంటే కారు పార్టీ వాళ్ళు ఊకోరు, కారు పార్టీ ఎమ్మెల్యేలమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేక ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉంటే ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారు అనే కాడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు మారేషం వేసుకొని మడకశిరలనే ఉన్న సర్కారు దవాఖానకు పోయిండు. మరి ఆయన ఎవరన్నా ఏర్పాటు చేసినరా చేయలేదా? మనమన్న పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి పరిచయం చేసి ఇగో ఈయన మీ స్థానిక ఎమ్మెల్యే ఇట్లా ఏషం కట్టుకొని వచ్చిండని చెప్పుదాం పాండ్రి. చలో మడకశిర. కాళ్లకు కర్రె చెప్పులు వేసుకొని ముంగడికి నడుచుకుంటూ పోతున్న ఈ సారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మరి మడకశిరలనే ఉన్న సర్కారు దవాఖాన్ల సిబ్బంది ఎట్లా పనిచేస్తుర్రు ఏం కథ అని అరుచుకునేందుకు మారేషంలో ఇట్లా మంచిగానే బయలుదేరిండు. గేటు లోపలికి పోకముందే సెక్యూరిటీ గార్డ్ తన సెల్ ఫోన్ తీసుకొని ముంగడికి సాగిండు. అదో ఆడ కూర్చున్న నర్సు మేడం మంచిగా ఫోన్లో మూతి పెట్టి మంచిగా రీల్స్ చూస్తున్నదా, లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళు ఏమన్నా మెసేజ్ పెడితే చదువుకుంటున్నదో ఏమో కానీ లోపలికి ఎవరు పోతున్నా గమనించనంత బిజీగా ఉన్నదంటే వార్డులకు పోయేటోళ్ళను కావాలి బాగానే కాస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇక లోపలికి పోయిన సారు డాక్టర్లు యాళ్ళకు వస్తుర్రా, ట్రీట్మెంట్ మంచిగా అందిస్తుర్రా, నర్సులు కాంపౌండర్లు కరెక్ట్గానే డ్యూటీ చేస్తుర్రా, లేకుంటే ఎప్పుడు చూడు ఫోన్లనే మూతి పెట్టి పొద్దు గడుపుతుర్రా అని దవాఖానలకు పోయిన సారు పేషెంట్లను అరుచుకుంటా బెడ్ కాడికి పోవుకుంటా అందరినీ వాళ్ళకరిచ్చిండట. ఎమ్మెల్యే ఎంఎస్ సార్ లెక్కనే అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సారు కూడా ఇట్లనే వెనకట రాజులు మారియేశంలో పోయి రాజ్యంలో పాలన ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు అరుచుకుంటే ప్రభుత్వ ఆఫీసుల దవాఖాన్లల్లో ప్రజలకు చేసి పెట్టవలసిన పనులు అధికారులు కూడా భయంతోనే బరాబరి చేసి పెడతారు. కానీ అందరు ఎమ్మెల్యేలకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్కు ఉన్నంత మంచి మనసు ఉండాలనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు దండిగానే తిరుపతి కొండకు పోతుర్రట. మరి తిరుమల తిరుపతి దేవుని గుడి కాడ దర్శనం అల్కగానే అవుతుందా, లేకుంటే టైం ఎంత పడుతుంది, ఎన్ని గంటల లైన్లో నిలబడుతుర్రు, భక్తులు పెరిగినప్పుడు కూడా వెయిటింగ్ చేసుడు కూడా ఎక్కువనే ఉంటుంది కదా, అంటే ఎన్ని గంటలు పడుతుందో చెప్తా పాండ్రి.
తిరుమల తిరుపతిలో భక్తులు స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్లలో మొత్తం నిండిపోయి ఉన్నారట. ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తూనే ఉన్నారట. మొన్నటిదాకా పండగ సెలవులు ఉండేసరికి ఇంటిల్లాదులను ఎంటబెట్టుకొని స్వామివారికి మొక్కులు ముట్ట చెప్పేందుకు బాగానే మంది కొండకు చేరుకుంటుర్రట. మొన్నటిదాకా 16-17 గంటల దర్శనానికి టైం పట్టేదట. ఇప్పుడు 24 గంటలు పడుతుందట. అంటే దేవుని దర్శనం కావాలంటే కంపార్ట్మెంట్లలోనే ఒక దినం మొత్తం గడిచిపోతున్నదట. అటు టీటీడీ ఆఫీసర్లు కూడా భక్తులకు తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు మంచిగానే చేసిర్రట. అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులారా, పసుపుకోమ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక ఏడుకొండల వెంకన్న గుడికాడ భక్తులకు తిప్పలు లేకుండా చూసుకుంటాము, సకల సౌలతులు చేస్తాము, స్వామివారి దర్శనం కూడా 2-3 గంటలనే ఒడిచిపోయేటట్టు ఎగమతి చేస్తాము, ఏఐ టెక్నాలజీని వాడతాము అంటిరి. ఇప్పటి వరకు మీరు అటు ఏడుకొండల సౌలతులు చేసింది లేదు, భక్తులకు బిరాన స్వామివారి దర్శనం అయ్యేటట్టు చూసింది కూడా లేదా. ఇప్పుడన్నా ఎగురంతోనే తిప్పలు కాకుండా చూసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అత్త సొమ్ము అల్లుని దానం అన్నట్టు ఆరిమోళ్ల భూమిని కాంగ్రెస్ సర్కారు అప్పనంగా శ్మశాన వాటికకి ఇస్తామని చెప్తున్నదట. జవాన్ల జాగాను బొందలగడ్డకి ఇస్తామని ఇందిరమ్మ సర్కారు హామీ ఇచ్చుడేందే బాలన్న అంటారా? జవాన్లే రంగంలోకి దిగి షైపాటోళ్ళు ఇస్తామన్న జాగా మాది అని చెప్పిన వీడియో ఒకటి మనదాకొచ్చింది, మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుర్రి. అసలైతే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల ఊపు నడుస్తున్నది కదా. ఊపుల ఊపు మేము తోపులమని చెప్పుకోవాలని కాంగ్రెస్ సర్కారోళ్ళు రేవంత్ నగర్ ముస్లింలను కాకా పట్టేందుకు ఆరిమోళ్ల పేరు మీద ఉన్న భూమిని మైనారిటీ సోదరుల కోసం శ్మశాన వాటికకి ఇస్తామని చెప్పిర్రట. ఆ ముచ్చటెరక కూడా ఆలస్యమే లేదు. రంగములకు దిగిన జవాన్లు అట్టెట్ల మా జాగాను అప్పనంగా పంచిపెడతారు, అది మా భూమి అని ఆరిమోళ్ళు అనుకొచ్చిర్రు. సర్కారు భూములు కొందరు లీడర్లు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెడుతుంటే అవిటిని వాపసు తీసుకొని ప్రజలకు అప్పచెప్పాలన్నా దేశం కోసం బార్డర్ల కాపు కాసే సైనికుల భూములను అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండు అన్నట్టు ఇట్లా పంచిపెట్టుడే ఏంది? అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, కొందరు లీడర్లు కబ్జాలు పెట్టిన భూములు వాపసు తీసుకుంటున్నాం అంటుర్రు కదా, ఆ భూములు కూడా మీరిస్తామన్నట్టు ప్రజలకు పంచిపెట్టకుండా ఎవల భూములు దొరకనట్టు ఆర్మీ జవాన్ల భూములనే పంచిపెట్టాలన్నా మూలకున్నోళ్ళని తెచ్చి ముంగటేసినట్టే ఉన్నది. ఇప్పుడు ఏమాయా సారు సిగమూగి మీ ఇందిరమ్మ సర్కారు సిగ్గు మీరే తీసుకునే కాడికి వచ్చి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోతున్నదట. మహిళనే ఏపీలో పోలీసు మంత్రిగా ఉన్నది. ఆడపిల్లలకు ఆపది రాకుండా అరిచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు ఏలుబడిలా మహిళా పోలీసులకు రక్షణ లేకపోవడేందే బాలన్న అంటారా? ఇగో చూడుండ్రి. ఇగో ఈడ కూల్ డ్రింక్ బాటల్లో పురుగుల మందు కలుపుకుంటున్న ఈమెనే మహిళా పోలీసు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నదట. షఫీ మైనుద్దీన్ అనే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు షానొద్దుల సంధి ఈమెను బనాయిస్తున్నారట. ఒక మహిళా పోలీసునైనా నాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొగోళ్లతోని ఇన్ని వేధింపులు ఉన్నాయి, ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఎట్లా? నాకు న్యాయం చేయండి సారు అని ఏ పోలీస్ స్టేషన్లో అయితే కొలువు చేస్తుందో ఆ పోలీస్ స్టేషన్లకే పోయి పోలీసు హోంగార్డు సిఐ శేఖర్ సార్కు చెప్తే షీ టీములు పెట్టి మహిళలను సతాయించే సాడేసాదుగాల శిలుము తీస్తున్నామని చెప్పుకునే సిఐ సారు హోంగార్డు బాధను అర్థం చేసుకోక ఆడామను ఆగం చేద్దామనుకుంటున్న ఆ బడివేగాళ్ళకే సపోర్ట్ చేసుకుంటా క్వార్టర్ ఖాళీ చేయమన్నాడట. నాకు బాధ ఉన్నదని చెప్పుకున్నడే నేను చేసిన తప్ప ఆడపిల్లలను అరిచేతులు అడ్డం పెట్టి కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు కోతలు కోసిండు గాని అదంతా ఉత్తముచ్చటే అనుకున్నదో ఏమో. నాకు ఈ కూటమి సర్కార్లో హోంమంత్రి అనిత మేడం చూసుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయం జరిగేటట్టు లేదు అనుకున్నదో ఏమో. మనసు సెంచర్ వెళ్ళి ఆయనంతా ఎవ్వరు లేని తావులకు పోయి ఇట్లా కూల్ డ్రింకుల పురుగుల మందు కలుపుకొని దాగి చచ్చిపోతా అని వీడియో తీసి పెడితే అసలు మీడియాలో రాకున్నా కానీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఇంకా ఆమె జాడ దొరకలేదు, దేవులాడుతుర్రట. అయ్యా డిప్యూటీ సీఎం కొనిదెల పవనాల సారు ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామన్నారు, మీ కూటమి ఏలుబడిలా మహిళా పోలీసులకే రక్షణ లేకుండా వేధింపులు సాధింపులు ఎక్కువ ఉన్నాయట. ఇదేనా సారు మీరు అరిచేతులు అడ్డం పెట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించే తీరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్ అనుకుంటా ఒక ఆయన కరెంటు టవర్ మీదకి ఎక్కి ఆయన కడుపుల బాధనంతా చెప్పుకుంటున్నాడట. కరెంటు టవర్ ఎక్కి కాకీలో డౌన్ డౌన్ అనేంత ఆయన్ను ఏం బాధ పెట్టిరో ఏది మనమన్న పోయి ముచ్చటంతా అరుచుకొని బాధితునికి న్యాయం జరిగేటట్టు చేద్దాం పాండ్రి. చలో మైలార్దేవుపల్లి. చూసినరా అంత పెద్ద కరెంటు టవర్ మీదకి ఎక్కి తీగల నడమ ఎట్లా నిలబడ్డాడో.
అంత పెద్ద కరెంట్ తంబ మీదకి ఎక్కిండనగానే ఆయనతో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీగల సప్లై అయ్యే కరెంట్ ఆపేసిరట. ఇక అసలు మీడియాలో అసలు ముచ్చట అంత పెద్దగా రాకున్నా సోషల్ మీడియాలకు ఇది ఎక్కే వరకల పవర్ కంటే పవర్ఫుల్ గా మెరుగులు దుంకుకుంటా వైరల్ అవుతుంది. మరి మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ సైబరాబాద్ ఠాణా ముంగట్నే ఇంత అల్చలు ఎందుకు చేసిండంటే ఏమో ఎందుకు ఎక్కిండు, ఎందుకు జై తెలంగాణ అని మళ్ళా నినాదాలు ఎత్తుకున్నాడంటే ఇప్పటికైతే ఏమెరక కాలేదు. మరి కిందికి దిగిండా అంటే ముచ్చటెరికైనా ఏసీపీ శ్రీనివాస్ సారు ఆడికి వచ్చి బుధగరెచ్చి కిందికైతే దించిండట. మళ్ళా మైలార్దేవుపల్లి పోలీసులు చెప్తేనే ముచ్చట మొత్తం మనసుకు పట్టేటట్టున్నది. కానీ అంతసేపు ఆయన కరెంట్ టవర్ మీద ఉంటే కింద అడగులుగా ట్రాఫిక్ జామ్ అయ్యిందట. నిప్పులేందే పొగ పుట్టది. పోలీసులు ఏమన్నది టవర్ మీదకి ఎందుకు ఎక్కుతాడు, ఎందుకు డౌన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.